కేఎంఎస్ న్యూస్ టీవీ. నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలి. లక్షెట్టిపేట పట్టణంలో నకిలీ విలేకరులుగా చలామణి అవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజేఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏసీ తానాజీ నాయక్కు డీజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులతో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీజేఎఫ్ నాయకులు మాట్లాడుతూ, శనివారం పట్టణంలోని బాలాజీ స్వీట్ హౌస్లో నలుగురు వ్యక్తులు స్వీట్ హౌస్ యజమానిని విలేకరులమంటూ బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్నారు. షాప్ యజమానిని 10,000 రూపాయలు షాప్ యజమానిని డిమాండ్ చేయడం ఇది సరైన చర్య కాదన్నారు. ఎవరైనా విలేకరులమంటూ బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని వ్యాపారస్తులను కోరారు. అలాగే జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసి జైలుకు వెళ్లివచ్చి, మేము శుద్ధపూసలం అనే విధంగా ప్రవర్తిస్తూ యూట్యూబ్ ఛానల్లో డిబేట్లు చేస్తూ, వర్కింగ్ జర్నలిస్టుల మీద వారికి సంబంధించిన గ్రూపుల్లో మెసేజ్లు ఫోటోలు పెడుతున్నా వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డీజేఎఫ్ తరఫున కోరుచున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కుసనపెల్లి సతీష్, డీజేఎఫ్ మండల ప్రెసిడెంట్ రాంపల్లి మధుచారి, ప్రధాన కార్యదర్శి బైరం లింగన్న, నాయకులు మేడి భాను, యనుమల తిరుపతి, కట్ల శంకర్, తిరుపతి, రమేష్, సందీప్, చతరాజు శివ, శేఖర్, రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.